రెండు శక్తుల సమ్మేళనమే మనిషి. ఒకటి మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ 6 అడుగుల ఆకారం ఉన్నటువంటి శరీరం అయితే, రెండవదిగా మనకి కంటికి కనిపించినటువంటి ఈ శరీరంలో దాగినటువంటి ఆత్మ. మనిషి మరి ఈ యొక్క శరీరం కోసమే ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే కంటికి కనుక. కానీ దేవునికి కోరిక కలిగింది ఏంటంటే భూమి మీద మనుషులను పంపించాలని. ఆయన నేల మంటితో ఒక నరుని బొమ్మను తయారు చేసి, ఆ యొక్క నేల మంటితో నరుని తయారు చేసి ఆ యొక్క నరుని యొక్క నాసికా రంధ్రంలో జీవవాయువుని ఊదాడట. అంటే ఈ యొక్క శరీరం అనేది మట్టిలో నుంచి వచ్చింది. ఈ శరీరంలో దాగినటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవునిలో నుంచి వచ్చింది, దేవునిలో నుంచి వచ్చింది. కానీ ఈ మనిషి ఏం చేస్తున్నారంటే, మానవులందరూ కూడా కంటికి కనిపించినటువంటి శరీరం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ శరీరంలో దాగిన ఆత్మ కోసం ఎవరు కూడా ఆలోచించట్లేదు. మరి మనం పెద్ద పెద్ద మేడలు కడుతున్నాం కదండి, దేనికోసం అంటారు? ఈ శరీరాన్ని సుఖపెట్టాలని. మనం పెద్ద పెద్ద మంచి మంచి లగ్జరీ కార్లు కొంటుంటాం, దేనికోసం అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టాలని. ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసమేనండి. ఎన్ని కారులో మరి శరీరము నడిస్తే అలసిపోద్దని చెప్పేసి కారులో ప్రయాణం చేస్తుంటాం. ఇలాగ సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆలోచిస్తున్నాడు, మంచిదే. శరీరాన్ని సుఖపెట్టాలని కూడా మంచిదేనండి, మంచిదే, పర్వాలేదు. కానీ లోపల దాగినటువంటి ఆత్మ ఉన్నది చూస్తారు. ఈ ఆత్మ కోసం ఎవరైనా ఏమైనా చేస్తున్నారని అంటే ఎవరు ఏమో ఆలోచించట్లేదండి, ఎందుకంటే ఇది కనిపించదు కదా. దేవుడు తన శక్తిని మనలోనే పంపించేటప్పుడు దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన ఏ పాపము ఎరగినటువంటి వాడు. అటువంటి ఆత్మను మనలను పంపించినప్పుడు ఈ ఆత్మ కోసం ఏ మనిషి ఆలోచించగా ఈ లోక ఆశల కోసం పడి ఈ యొక్క ఆత్మకి కలంకాన్ని తీసుకొచ్చాడు. దాన్నే పాపము